తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డ్ ఈకేవైసీ కొత్త అప్డేట్ ఇచ్చింది. రేషన్దారులకు 2024 జనవరి 31 తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది ఈకేవైసీ చేయించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో దాదాపు 70% పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈకేవైసీలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా 87.8%తో టాప్లో ఉంది. ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే వెంటనే జనవరి 31 లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించి కేంద్రం ఆధార్ నెంబర్తో లింక్ అనగా ఈకేవైసీ చేయించాలని కోరింది. ఇందుకు సంబంధించి పలుమార్లు గడువును పొడిగించింది. ఈ గడువును తాజాగా మరోసారి పొడిగించింది. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రేషన్ కార్డుతో ఆధార్ కార్డ్ సీలింగ్ చేసుకొని దారులకు రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది. రేషన్ కార్డులో పేరున్న వారు చాలామంది చనిపోయారు. వారు చనిపోయినా కూడా వారి పేర్ల మీద రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. మరికొంతమంది ఆడవాళ్ళు పెళ్ళై అత్తారింటికి వెళ్ళారు. వారి పేరు కూడా బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయడం వల్ల బతుకున్న వారే ఈకేవైసీ చేయించుకుంటారు. ఈకేవైసీ చేయించుకునే వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది.